డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృషి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క చొరవతో నియోజకవర్గానికి ఒకేసారి సిఆర్ఆర్ గ్రాంట్ కింద 10 కోట్ల వివిధ 115 పనులకు సంబంధించిన ఎస్డిఎఫ్ నిధులు 4 కోట్ల మొత్తంగా 14 కోట్ల నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు కంది శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ పట్టణంలోని పలు వార్డుల్లో గ్రామాన సంబరాలు చేసుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు హాజరై వారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటారు. నిధుల విడుదలలో తమ అభిమాన నేత కంది శ్రీనివాసరెడ్డి కృషి ఎంతో ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్యే, ఎంపీ కూడా కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్కు ఏ నిధులు వచ్చినా అవి తమవే అనడం, కేంద్రం నుండి తామే తెప్పించామనడం ఎమ్మెల్యే, ఎంపీలకు అలవాటైందన్నారు. కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, బండారి సతీష్లు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి సీతక్క నాయకత్వంలో కంది శ్రీనివాసరెడ్డి కృషితో గ్రామాల రోడ్లకు మహర్దశ పట్టిందన్నారు. గత ప్రభుత్వంలో నిధులు చాలా తక్కువే వచ్చాయన్నారు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అధిక నిధులు మంజూరు చేయడం ఎంతో హర్షణీయమని తెలిపారు. ఈరోజు కేఎస్ఆర్ భవన్లో మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి మరి మేమందరం కంది శ్రీనివాసరెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆదిలాబాద్ నియోజకవర్గ చరిత్రలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ఓడిపోయినప్పటికీ ఇవాళ 14 కోట్ల రూపాయల నిధుల్ని ఎస్డిఎఫ్ 4 కోట్లు, 10 కోట్లు పంచాయతీరాజ్ ద్వారా మరి కల్వర్ట్లు, బీటీ రోడ్ల కొరకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు చెప్పుకుంటున్నారో 5 కోట్ల రూపాయలు పురపాలక సంఘానికి తెచ్చుకున్నా అని అవి రాష్ట్ర ప్రభుత్వ నిధుల, కేంద్ర ప్రభుత్వ నిధుల, ఒక్కసారి ఎమ్మెల్యే గారు మీరు వివరణ ఇవ్వండి. అంతేకాదు ఇందిరమ్మ అంటేనే కాంగ్రెస్ పార్టీ అటువంటి కమిటీలలో ఉండడానికి వీళ్ళు గ్రామాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిస్సిగ్గుగా పోటీ పడుతున్నారంటే మీకు సిగ్గు అనిపించడం లేదా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకొకటి, ఇది ఆరంభం మాత్రమే. కంది శ్రీనివాస నాయకత్వంలో ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ద్వారా, రాష్ట్ర మంత్రి ద్వారా ఇంకా ప్రత్యేకంగా 100 కోట్లు తెచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూస్తే ఆదిలాబాద్ నియోజకవర్గానికి నిధులు చాలా తక్కువగా వస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో గత 4-5 నెలల కింద ఒక 4.5 కోట్లు ఎన్ఆర్ఈజెస్ కింద రావడం జరిగింది. దాంతోపాటు ఒక 3 మంత్స్ బ్యాక్ కూడా టీయూఎఫ్ఐడిసి దాంట్లో ఒక 5 కోట్లు, 5.5 కోట్లు చొప్పున ఒకటి, 5 కోట్లది ఒకటి, 10 కోట్ల ప్యాకేజ్ రావడం జరిగింది. నిధులు మంజూరైనాయి, టెండర్ ప్రాసెస్లో ఉంది. ఇంకొక 5 కోట్ల రూపాయలు కూడా సీఎం గారి దగ్గర ఫైల్ ఉన్నది. దాంతోపాటు సిఆర్ఆర్ గ్రాంట్ కింద మొన్న 10 కోట్ల రూపాయలు బ్రిడ్జిలు, అదేవిధంగా బీటీ రోడ్లు, కల్వర్ట్ల కోసం దానికి డబ్బులు రావడం జరిగింది. మళ్ళీ నిన్న కూడా ఎస్డిఎఫ్ కింద 4 కోట్ల రూపాయలు వివిధ అన్ని గ్రామ పంచాయతీలు కానీ, సిటీలో కానీ, షెడ్లకు కానీ, అన్నిటి కానీ నిధులు మంజూరు కావడం జరిగింది. గతంలో చూస్తే మరి ఇక్కడ ఆదిలాబాద్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మరి ప్రతి దాంట్లో వాళ్ళ గ్రాంట్స్ అన్ని మయ్యే అంటారు. ఉదాహరణకు చెప్తే మొన్న 320 కోట్లు అమృత్ 2లో వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయని చెప్తారు. మరి